హలో అండి. నమస్తే. సో, ఈరోజు నేను మీ ముందుకి ఏ టాపిక్‌తో వచ్చాను అంటే, సో, అసలు మీ లైఫ్‌లో ప్రెజెంట్ ఏం జరుగుతుంది అనేది. సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ అనే టాపిక్ మీద నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. సో, ఇక్కడ యాజ్ యూజువల్ నేను 2 పైల్స్ అనేది చూస్ చేశాను. సో, 2 పైల్స్‌లో ఫస్ట్ పైల్ వచ్చేసి ఇది. ఓకే. దీన్ని ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళు పైల్ 1 కిందకొస్తారు. అండ్ ఇది గమ్. సో ఇది ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళు పైల్ 2 కిందకు వస్తారు. ఓకే. సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మీకు ఏదైతే బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఈ రెండిట్లో ఆ పైల్ని మీరు చూస్ చేసుకోండి. ఓకే. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే. సో ఓకే. సో పైల్ 1 ఇక్కడ చూస్తే ది లవర్స్. ఓకే. అండ్ 2 ఆఫ్ కప్స్. ఓకే. సో నాకు ఇక్కడ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే, మీరు ప్రజెంట్ అంతా కూడా మీ బాండ్స్, పార్ట్నర్షిప్స్, రిలేషన్షిప్ ఉన్న పార్ట్నర్ని, న్యూ పార్ట్నర్ని ఎలా చేసుకోవాలి అని కానీ, లేదంటే మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో, పార్ట్నర్షిప్లో ఆర్ బిజినెస్ మీరు ఏదైనా తీసుకోండి, దాంతో ఉంటే దాన్ని ఇంకెంత స్ట్రాంగ్గా బలపరుచుకోవాలి అనే దాని మీద మీరు ఇప్పుడు ఫోకస్డ్గా ఉన్నారు. ఓకే. సో ఫోకస్డ్ ఇన్ ద సెన్స్ అదే మీ లైఫ్లో కరెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మీరు కరెంట్ రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి ఆల్రెడీ. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే, నేను ఇంకెంత లాయల్గా ఉండగలను, ఇంకెంత సాక్రిఫైసింగ్గా ఉండగలను, ఇంకెంత ప్యూర్గా ఉండగలను అనే దాని మీద మీకు మీ థాట్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీ బిజినెస్లో అయినా సేమ్ కాన్సెప్ట్. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే డివైన్ నుంచి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఏవైతే మీ మైండ్లో అనుకోవడం, ఏదైతే మీ ప్రజెంట్ మీ కరెంట్ లైఫ్లో జరుగుతుందో దానికి డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు ప్రాపర్గా జరగకపోవచ్చు. ఓకే. అంటే బై ఛాన్స్ తీసుకున్నాం, ప్రాపర్గా జరుగుతూ ఉండకపోవచ్చు. దానికి ఏంటంటే డివైన్ అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది. అండ్ మీకు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రజెంట్ అలా జరగడానికి మీకు స్కోప్ ఇస్తుందన్నమాట యూనివర్స్. ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్రజెంట్ జరుగుతూ ఉందంటే యూనివర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఓకే. ఇదంతా కూడా పాజిటివ్గానే. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బ్లెస్సింగ్స్ కనిపిస్తున్నాయి యూనివర్స్ నుంచి. సో అంటే యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ కూడా మీకు బ్లెస్సింగ్ అనేది దొరుకుతుంది అనేది అయితే చెప్తుంది. అండ్ ఇక్కడ ఈ కార్డ్ చూస్తే 2 ఆఫ్ కప్స్. అంటే ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది, ఇద్దరు మనుషులు అంటే అమ్మాయి అండ్ అబ్బాయి వాళ్ళ ఎమోషన్స్ని, కప్స్ అంటే ఆల్వేస్ రిప్రజెంట్స్ ఎమోషన్స్ అండి. సో ఇక్కడ మీ ఎమోషన్స్ని ఇద్దరూ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు. అంటే ఇతని ప్రేమ ఈవిడికి, ఈవిడ ప్రేమ ఇతనికి, ఇలా ఇస్తున్నారు అనమాట. అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, అది మీ ఫ్రెండ్షిప్లో అవ్వండి, మీ రిలేషన్షిప్లో అవ్వండి, మీ వైఫ్ అండ్ హస్బెండ్, బిజినెస్, ఎందులో అయినా కానీ మొత్తం మీ ఫోకస్ అంతా కూడా పార్ట్నర్షిప్స్ మీద ఉంది. అండ్ ఎంత ఇక్కడ నాకు చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ, మ్యూచువల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారని కానీ, లేదంటే అంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ జరుగుతుంది అని కానీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ కార్డ్స్ ప్రకారము చూస్తే, అంటే నేను ఇఫ్ ద కార్డ్స్ ఆర్ వెరీ పాజిటివ్, నేను దాన్ని ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రజెంట్ మంచిగా జరుగుతుంది. సో ఈ టైం ఏదో నేను సెకండ్ ఎవరికైతే, అంటే సెకండ్ కానీ నెక్స్ట్ పైల్ వాళ్ళకి ఎలా జరుగుతుంది అనేది ఇంకొంచెం వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళు వాళ్ళ లైఫ్ని కొంచెం సెట్ చేసుకోగలరు. ఓకే. సో అందుకోసం ఇక్కడ అంతా పాజిటివ్గానే జరుగుతుంది, మీరు అసలు వరీ అవ్వాల్సిన పనేం లేదు. ఓకే. ఇక్కడ మీరు ఆల్రెడీ యాజ్ ఎ సెడ్ ఇక్కడ కూడా మీకు అంతే, ఆ యూనివర్స్ నుంచి ఆ సపోర్ట్ కానీ, ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు వర్క్ ప్లేస్లో ఉన్నారు ఆల్రెడీ, ఇప్పుడు మీరు జాబ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఆ జాబ్లో కూడా మీ టీమ్ మెంబర్స్ కానీ వాళ్ళందరూ, అట్లీస్ట్ అందరూ కాకపోయినా ఒక ఫ్యూ మెంబర్స్ అయినా కానీ, ఆల్రెడీ అట్లీస్ట్ 1 మెంబర్ అయినా కానీ మీతో మ్యూచువల్గా అండర్స్టాండింగ్, మంచి కోఆపరేషన్తో ఉన్నారు అని చెప్పేసి అయితే నాకు ఈ కార్డ్స్లో కనిపిస్తుంది. సో మీరు అస్సలు వరీ అవ్వాల్సిన పని అయితే నాకు కనిపించట్లేదు ప్రజెంట్.
ఓకే, మీరు వరి అవుతున్నట్టు కూడా నాకు కనిపించట్లేదు. మేబీ అది అదర్ అంటే ఫినాన్సెస్గా కానీ వేరే ఇలాగ ఇంకేమైనా మీరు సఫర్ అవ్వచ్చేమో, కానీ వెన్ కమ్స్ టు రిలేషన్షిప్స్ అండ్ బాండ్స్ దాని విషయంలో అయితే మీరు అసలు వరి అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు మెయిన్ ఫోకస్ అంతా కూడా చూడండి రిలేషన్షిప్స్ మీద, రిలేషన్ మీదనే, ఎమోషన్స్ మీదనే కనిపిస్తుంది. అందుకే నేను మీకు ఈ కార్డ్స్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే నాకు జస్ట్ కామెంట్ బాక్స్లో మీకు అది రెజొనేట్ అయిందా లేదా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు బై షేరింగ్ ద లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సో ఐ హోప్ యా, థ్యాంక్ యూ సో మచ్. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు పైల్ 2. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ పైల్ 2 అండి. సో ఎవరైతే పైల్ 2 చూస్ చేసుకున్నారో అది మీకు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. నెక్స్ట్ ఓకే, పైల్ 2. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు నాకు ఇక్కడ కార్డ్స్ చూస్తే మీరు ఏదో 7 ఎప్పుడు కూడా సెల్ఫ్ అనాలిసిస్ అండి. అంటే మీరు ఏదో విషయంలో చాలా అంతర్మదనం అంటాం కదా, ఇంటర్నల్ ఇంట్రాస్పెక్షన్. అంటే లోపల మన మనసులో కానీ మన మైండ్లో కానీ ఎక్కడో నేను ఎంత ప్రాపర్గానే చేస్తున్నాను అనే ఏదో అనాలిసిస్ చేస్తున్నానా, అన్నీ మంచిగానే జరుగుతున్నాయా, చాలా ఆబ్స్టికల్స్ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి రీజన్ ఏంటి, అందరివి బాగానే ఉంది, నాదే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని లోపల చాలా అంతర్మదనం అంటే ఇంటర్నల్ ఇంట్రాస్పెక్షన్ అనేది చాలా జరుగుతుంది అని అయితే నాకు కనిపిస్తుంది. అంటే చాలా ఆబ్స్టికల్స్, ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది నాకు. ఓకే, ఐ హోప్ ఇది ఇలానే జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ కార్డ్ చూస్తే ఇక్కడ ఎంతైతే మీరు ఆబ్స్టికల్స్ అవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగానే చాలా ఫాస్ట్గా, క్విక్గా, అంటే చాలా ఎంతూజియాస్టిక్గా మీరు ఆ పని చేయాలి అని కానీ, మీ లైఫ్ని చెక్కబెట్టుకోవాలి, సెట్ చేసుకోవాలి అని కానీ చాలా ఎంతూజియాజం కనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ చూడండి, ఈ కార్డ్ హార్స్ పరిగెడుతూ ఉంది, అతనేమో పట్టుకొని ఉన్నారు. అంటే ఇవి అన్నీ కూడా నాకు ఎక్కడ కూడా మేజర్ ఆర్కానా కార్డ్స్ రాలేదండి. అంటే మీ మేజర్ ఆర్కానా కార్డ్స్ అంటే మేజర్ ఇన్సిడెంట్స్ కాదు, మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవి మేజర్ కాదు, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కాదు. ఓకే, ఇవన్నీ కూడా చాలా చిన్న ప్రాబ్లమ్స్. నాకు ఎందుకో ఏదో విషయంలో మీరు కెరియర్ విషయంలోనే నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే మేబీ మీరు బిజినెస్ పెట్టి అది ప్రాపర్గా అవ్వకపోవడము, లేదా కెరియర్లో సరిగ్గా సెట్ అవ్వకపోవడము, లేదంటే ఆల్రెడీ సెట్ అయినా గ్రోత్ లేకపోవడం, ఏదో అయితే నాకు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇక్కడ కెరియర్ అనే కాదు, ఏదైనా తీసుకోండి, ఆ దాంట్లో మీరు చాలా ఆబ్స్టికల్స్ ఫేస్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ చాలా ఎంతూజియాజం, చాలా అట్రాక్టివ్గా ఏదైనా దాన్ని తీసుకొని వెళ్దాం అనే దాంతో ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అయితే కనిపిస్తుందండి. సో మీరు ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది, పాజిటివ్ కూడా కనిపిస్తుంది. అంటే ఇట్ డజంట్ మీన్ అంతా నెగిటివ్గా జరుగుతుంది అని కాదు. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు, దాన్ని స్లోగా ఈ కార్డ్ మీకు ఏం చేస్తుందంటే పాజిటివ్ మార్గంలోకి తీసుకెళ్ళిపోతుంది. అంతా కూడా అంటే అంత ఆల్ ఆఫ్ సడన్, మీరు ఎంత ఫాస్ట్గా అనుకున్న ఆల్ ఆఫ్ సడన్ అయితే జరగదండి. సో ఇక్కడ స్లోగా అనేది మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది, మీ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఈ కార్డ్స్ చెప్తున్నాయి. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లెట్ మీ నో ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయింది అనుకుంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.